వేలాది ఇళ్లు బుగ్గిపాలయ్యాయి. వేల మంది హిందువులు అసువులు బాశారు. వందలాది దేవాలయాలు కాలిబూడిదయ్యాయి. రాడికల్ ఇస్లామిక్ మూకలు చివరకు హిందూ శ్మశాన వాటికలను కూడా వదలడం లేదు. వాటిని మసీదులుగా మార్చుకుని రోజుకు 5 సార్లు నమాజు చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాజా పరిస్థితి ఇది. మీడియాపై అనధికార నిషేధం కొనసాగిస్తుండటంతో వాస్తవ పరిస్థితులు వెలుగులోకి రావడం లేదు. యూనస్ రాక్షస పాలన ముందు ఘజని, ఘోరీ, ఖిల్జీ, తుగ్లక్, లోడీ, బాబర్, షాజహాన్ ఎవరూ పనికిరారేమో అనిపిస్తోంది. పాశ్చాత్యులు పంపిన ఈ శాంతిదూత మౌనంగా సాగించిన మారణకాండ తాలూకు విషాద చిత్రాలు ప్రతి హిందువు గుండెను రంపపు కోతకు గురిచేస్తున్నాయి. ప్రముఖ బ్రిటిష్ ఇరానియన్ జర్నలిస్ట్ సహార్ చాంద్ ప్రాణాలకు తెగించి చేసిన గ్రౌండ్ రిపోర్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. బంగ్లాదేశ్లో హైందవ జాతి దీనగాథను, యూనస్ సాగించిన దురాగతాలపై రేడియో డాక్యుమెంటరీ అందించారు సహార్ చాంద్. రాడికల్ ఇస్లామిక్ మూకల చేతిలో ధ్వంసమైన ఓ శివాలయంలో నిలబడి ఇది హిందువు పరిస్థితి అంటూ భారతీయులకు, భారత ప్రభుత్వానికి ఓ సందేశమిచ్చారు. ప్రజాస్వామికే బద్దంగా ఎన్నికైన షేక్ హసీనాను బలవంతంగా గద్దె దింపిన దగ్గర నుంచి గత 6 నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండను కళ్లకు కట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న కొందరు హిందువులను ఇంటర్వ్యూ చేస్తూ వాస్తవాలను వెలికితీశారు. తాను సేకరించిన అంశాలను క్రోడీకరించి 26 నిమిషాల నిడివితో రేడియో డాక్యుమెంటరీ రూపొందించారు. డాక్యుమెంటరీ రూపకల్పనలో ఆమె బోనమాలి సుకాంతో అనే 2 స్థానిక హిందువుల సహాయం తీసుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా మొదట ఆమె ఒక హిందూ మెజారిటీ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రవేశించగానే పూర్తిగా ధ్వంసమైన ఓ హిందూ రైతిల్లు ఆమె కంటపడింది. ఇంట్లోకి ప్రవేశించగానే కూలిపోయిన పైకప్పు, కాలిబూడిదైన వరి ధాన్యం గాదులు దర్శనమిచ్చాయి. ఆ భయానక దృశ్యాలను ఆమెను కలిచివేశాయి. ఆ రైతుతో మాట్లాడిన సహార్ జరిగిన సంఘటనల గురించి ఆరా తీశారు. ఇస్లామిక్ మూకలు తన ఇంటిని తగలబెట్టినప్పుడు మంటలోకి దూకి తన కుటుంబాన్ని రక్షించుకున్న విధానం గుండెల్ని పిండేసింది. ఏడాది పాటు కష్టపడి పండించిన పంట బుగ్గిపాలైనా తన కుటుంబాన్ని రక్షించుకున్నానన్న సంతృప్తి ఇంత కష్టంలోనూ ఆ అన్నదాత ముఖంలో కనపడింది. మంటల ధాటికి ఒళ్ళు కాలిపోయి పూర్తిగా నల్లబడిపోయిన ఆ రైతు నాటి ఘటనను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ రైతు మీడియాతో మాట్లాడడానికి కూడా భయపడ్డాడని, తన పేరు కూడా చెప్పలేదని సహార్ తన డాక్యుమెంటరీలో వివరించారు. ఆ రైతు ఒక్కరే కాదు, తాను ఇంటర్వ్యూ చేసిన హిందువుల్లో చాలా మంది దాడులకు భయపడి తమ పేర్లను వెల్లడించలేదన్నారు సహార్. ఉత్తర బంగ్లాదేశ్లో నేటికి వారానికి 7 నుంచి 9 దాడులు జరుగుతున్నట్లు జర్నలిస్టు సహార్కు వివరించారు స్థానిక హిందువు బోనమాలి. అత్యాచారం, దోపిడీ, ఇళ్లు, దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని చోట్ల హత్యలు కూడా జరుగుతున్నట్లు చెప్పారు. బోనమాలి చెప్పిన విషయాలను బట్టి చాలా మంది హిందువులు బంగ్లాదేశ్ను వదిలేందుకు సిద్ధంగా ఉన్నారని సహార్ తెలిపారు. కొందరు హిందువుల ఇళ్లలో ముఖ్యమైన వస్తు సామాగ్రి సరిపెట్టుకున్న దృశ్యాలు తన కంటపడ్డాయట. ఆగస్టు సంక్షోభం తర్వాత చాలా మంది హిందువులు భారత్కు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సుకాంత అనే మరో హిందువు వెల్లడించారు. అయితే సరిహద్దులో గట్టి బందోబస్తు కారణంగా తిరిగి వచ్చినట్లు తెలిపారు. అంతేకాదు, భారత్కు పారిపోవాలని ప్రయత్నించిన 14 ఏళ్ల హిందూ బాలుడు జయంత బంగ్లాదేశ్ బోర్డర్ గార్డు పోలీసుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఇలా ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే పోలీసులే హిందువుల్ని హత్య చేస్తున్నారనే విషయం తెలుసుకుని సహార్ షాక్కు గురయ్యారు. జయంత్ హత్యను చూసిన తర్వాత తాము బంగ్లాదేశ్ని వీడే సాహసం చేయదలుచుకోలేదన్న సుకాంత మాటలు విని నిర్ఘాంతపోయారు. హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఫేస్బుక్లో అప్డేట్స్ పెడుతుండడమే జయంత్ చేసిన తప్పు. దీనిని జీర్ణించుకోలేకే బంగ్లాదేశ్ పోలీసులు జయంత్ను హత్య చేశారు. తన కొడుకును పోలీసులే కాల్చి చంపారని తెలుసుకున్న జయంత్ తల్లి భోరున విలిపించారట. గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా స్థానికంగా ఉండే ఓ రాడికల్ ఇస్లామిస్ట్ను కూడా సహార్ చాంద్ ఇంటర్వ్యూ చేశారు. అయితే తాను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి పేరు మహమ్మదుల్ హసన్ గునోవి అని, అతను ఉగ్రవాద సంస్థ హెఫాజత్ ఏ ఇస్లాం బంగ్లాదేశ్కు చెందినవాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కొద్ది రోజుల ముందే గునోవి బెయిల్పై రిలీజ్ అయ్యాడు. తన ఆవేశపూరిత మాటలతో స్థానిక ముస్లింలలో హిందూ వ్యతిరేక భావజాలని రగిలించేవాడు. అయితే ఇంటర్వ్యూ సందర్భంగా తాను అమాయకుడునని, హిందువులపై హింసను ప్రేరేపిస్తున్నాడంటూ తనను అనవసరంగా అరెస్టు చేశారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్, ఇస్కాన్ సంస్థలపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఆ సంస్థలు బంగ్లాదేశ్ను హిందూ భూమిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు అమాయక హిందువులపై కోపం లేదని, హిందూ ఎక్స్ట్రీమిస్టులపైనే తన కోపమన్నాడు. తన టార్గెట్ సాధారణ హిందువులు కాదని, హిందూ తీవ్రవాదులేనంటూ నోటికొచ్చినట్లు వాగాడు. రాడికల్ ముస్లింలను రెచ్చగొట్టేలా తాను పెడుతున్న ఫేస్బుక్ పోస్టులను కూడా నిస్సిగ్గుగా సమర్థించుకున్నాడు. హిందువులే ముస్లింపై కుట్ర చేస్తున్నారని, వారిపై దాడులకు పాల్పడాలంటూ మహమ్మదుల్లా ఫేస్బుక్లో రాడికల్ ఇస్లామిస్టులకు సందేశాలు పంపుతూ ఉండేవాడు.
అంతేకాదు దైవదూషణ ముసుగులో ముస్లింలు చేస్తున్న హత్యలను కూడా మహమూదుల్లా సమర్థించుకున్నాడు. ఓ హిందూ యువకుడిని దారుణంగా హత్య చేసినందుకు వేడుక చేసుకున్నామని తెలిపాడు. హిందువుని చంపినట్టు ఓ జర్నలిస్టు ముందు దర్జాగా ప్రకటించాడంటే యూనస్ రాక్షస పాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహమూదుల్లా రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ఆ ప్రాంతంలో హిందువులపై దాడులు విపరీతంగా పెరిగాయని స్థానిక హిందువులు బోనమాలి, సుకాంత ఇరానియన్ జర్నలిస్టుకు వివరించారు. విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ రాడికల్ ఇస్లామిక్ మూకలు హిందూ ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారని తెలిపారు. బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేకత ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే అక్కడున్న హిందూ శ్మశాన వాటికలను కూడా వదలలేదు. డాక్యుమెంటరీలలో భాగంగా సహార్జిన్ పీర్గంజ్లోని సతిదా హిందూ శ్మశాన వాటిక అధ్యక్షుడు శంకర్ రాయ్ను కలిశారు. అతడు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయారు. శంకర్ రాయ్ చెప్పిన వివరాల ప్రకారం ఆగస్టు 6న 100 మందితో కూడా ఇస్లామిక్ మూక ఒక్కసారిగా దాడి చేశారు. ప్రజలను తీవ్రంగా కొడుతూ అక్కడున్న అన్నిళ్లను ధ్వంసం చేశారు. ఊహించని రీతిలో ఒక్కసారిగా ఊరి మీద పడడంతో ఏమీ చేయలేకపోయినట్లు హిందువులుగా పుట్టినందుకే తమకి దుస్థితి తలెత్తిందంటూ శంకర్ రాయ్ కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక మసీదును చూపిస్తూ అది కొద్ది రోజుల క్రితం వరకు హిందూ శ్మశాన వాటికని తెలిపారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్ట్ సహార్జాంద్ కూడా భయంకరమైన దాడిని చవిచూడాల్సి వచ్చింది. ఉన్నట్టుండి ఓ రాడికల్ ఇస్లామిక్ మూక సహార్జాంద్ కారుపై దాడి చేసింది. టైర్లలో గాలి తీసేశారు. కారు తాళం చెవులు లాక్కున్నారు. కారు అద్దాలపై ఉమ్మేశారు. కారుపై ఇటుకలతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవడం వీలు కాదని తెలుసుకున్న సహార్జాండ్ అండ్ టీం కొన్ని గంటల పాటు కారులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారట. పెట్రోల్ తెచ్చి కారుకు నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు సహార్ తెలిపారు. 3 గంటల యాతన తర్వాత పోలీసులు రావడంతో బతికి బట్టకట్టినట్లు తెలిపారు సహార్. ఇంత దారుణం జరుగుతున్నా పోలీసులు రావడానికి 3 గంటలు పట్టిందంటే అక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే బంగ్లాదేశ్లో ఒక జర్నలిస్టు ప్రాణాలతో తిరిగొస్తారన్న నమ్మకం లేదు. చుట్టూ ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ బోనమాల, సుకాంత వంటి హిందువులు అక్కడ బంగ్లాదేశ్ను విడిచిపెట్టేందుకు సుముఖంగా లేరు. ఇదే విషయాన్ని అడిగితే వారు చెప్పిన సమాధానం విని సహార్ ఆశ్చర్యపోయారు. తాము మిగిలిన హిందువులను రక్షించుకునేందుకు మొండిగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పైకి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇప్పటికీ అక్కడ హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగస్టు 5 సంక్షోభం తర్వాత 3 రోజుల్లోనే 200కు పైగా హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. హిందువుల దుకాణాలు బుగ్గిపాలయ్యాయి. 60 మంది హిందూ టీచర్లు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇవన్నీ కేవలం 3 రోజుల గణాంకాలు మాత్రమే. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే అక్కడ మానవ హక్కుల కార్యకర్తల్ని, మైనార్టీ హిందువుల్ని జమాతే ఇస్లాంలో చేరాల్సిందిగా బలవంతం చేస్తున్నారట. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారట. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు, అతని అనుచరులు అరెస్ట్ అయిన తర్వాత ఇస్కాను నిషేధించాలనే డిమాండ్ ఊపందుకున్నాయి. రాజద్రోహం కేసులతో హిందూ నిరసనకారులను యూనస్ ప్రభుత్వం అణిచివేస్తోంది. దైవదూషణ నెపంతో హిందువులపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హృదయపాల్, ఉత్సాబ్ మండల్, పార్ద బిశ్వాస్ పింటూ, ఆకాష్ దాస్, ప్రంతా తాలూక్దర్, ఉత్సాబ్ కుమార్ జియాన్ వంటి హిందూ ప్రముఖులను తీవ్రంగా హింసించారు. ఓవైపు హిందువులపై దాడులు చేస్తూనే మరోవైపు వాటిని ఫేక్ వార్తలుగా సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా తాత్కాలిక యూనస్ సర్కార్ అవి మతపరమైన దాడులు కాదని కొట్టిపారేస్తుంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులపై డిసెంబర్ 11న ఓ ప్రకటన విడుదల చేసింది. మైనార్టీ హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లపై మొత్తం 1769 దాడులు జరిగినట్లు తెలిపింది. అయితే వీటిలో 1234 కేసులు రాజకీయపరమైనవని నిస్సిగ్గుగా ప్రకటించింది. అయితే బంగ్లాదేశ్లోని హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ మాత్రం గత ఏడాది మొత్తం 2010 మతపరమైన దాడులు జరిగినట్లు చెబుతోంది. దీనిని బట్టి అక్కడ మైనారిటీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.